శుభోదయం అని సంబోధనతో ప్రారంభిద్దాం అనుకున్నాను. కానీ ఎవరికి శుభోదయం ఇది? అరాచకాలు, అధర్మము, అన్యాయము ఇవన్నీ కూడా ప్రబలుతున్నటువంటి నేటి పరిస్థితులలో ఈ శుభోదయం అని చెప్పి సంబోధించాలి అని చెప్పేసి అనుకోవడం అనేది కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, అధర్మము అనేది పేట్రేగుతున్నటువంటి ఈ పరిస్థితుల లోపల మనందరం కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉండడం అనేది కూడా ఒక విధమైనటువంటి అన్యాయానికి మనము ఊతమిచ్చినట్టే. సరే, మనం ఏ విధంగా పోరాడాలి? మరి ఆ పోరాడానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఏంటి మన దగ్గర? మన ఆయుధమే ధర్మము. ఇది మీరు మర్చిపోతున్నారు అందరూ కూడా. ధర్మమే ఆయుధం. మనకు వేరే ఆయుధాలతో పని లేదు. నిజంగా కూడా ధర్మాన్ని ఆచరిస్తే మనకి చుట్టూ ఉన్నటువంటి శత్రువు నిర్మూలన అవుతుంది. ఆయుధము వద్దు అన్నంత మాత్రాన ఆయుధాలు పట్టకండి అని చెప్పడం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. ధర్మాన్ని పట్టుకుంటే మన ఆయుధం పనిచేస్తుంది. ఇది నేను చెప్పాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకొని ఉంటామో అప్పుడు మన ఆయుధంగా పనిచేస్తుంది. ధర్మము అనేది మన దగ్గర లేకుంటే మన ఆయుధం కూడా అది మనల్నే బాధిస్తుంది. ఇది ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం. ఆలోచించండి, మన దౌర్భాగ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో. ఆ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను కొన్ని వీడియోల ద్వారా చూస్తుంటే మనసు చాలా చలించిపోయింది, వికలమవుతోంది నా మనసు. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయగలుగుతాం? మన ద్వారా ఏం జరగాలి? పరమాత్ముని యొక్క బలం పెరగాలి. అసుర ఆవేశంతో ఉన్నటువంటి జనుల లోపల అసురావేశం తొలగాలి. తర్వాత వాళ్ళందరిలో కూడా సద్భావన, ప్రేమ అనేది కలగాలి. దాని ద్వారా సమాజంలో మంచి అనేది పెరగాలి. దీనికి మనవంతుగా మనం చేసేటువంటి కృషి ఏంటి? మనం ఏం చేయగలుగుతాం? దీనికి ఉన్నది ఒకటే ఒక మార్గం, సత్కర్మాచరణ. అది ఒక సాత్విక కాలంలో ఆచరించాలి. సత్వము అనేది ఏంటిదంటే, ప్రతిరోజు మనము చూస్తున్నటువంటి ఈ కాలగమనం లోపల మనం ఎన్నో కాలాలు, అంటే అమృతమయమైనటువంటి కాలాలని మనము మన చేతుల నుంచి జార్చుకుంటూనే ఉన్నాం. సత్కర్మ అంటే ఏంటో తెలియదు, సత్కర్మను చేసేటువంటి సత్కాలము అంటే ఏంటో తెలియదు. ఏదో ఆ గొర్రెదాటుడుగా మనము గుళ్ళల్లోకి పోతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, నమస్కరిస్తున్నాము, చేస్తున్నాము, ఏదో వ్రతం చేస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, హోమం చేస్తున్నాము అనే పేర్లు, ఆడంబరాలు తప్పించి దాన్ని చేస్తున్నది సక్రమమైనటువంటి విధానంతోనా, సత్కాలంలో చేస్తున్నామా, అది ఎలాంటి ఫలాన్ని ఇస్తుంది అనే విషయంలో మన దగ్గర ఆ జ్ఞానం లేకపోయిన తర్వాత అసుర ప్రవృత్తి పెరగకుంటే ఏముంటుందమ్మా? అసుర ప్రవృత్తి పెరగడానికి కారణం మనం చేసేటువంటి కర్మలే. ఆ కర్మల చేతనే అసుర ప్రవృత్తి పెరుగుతుంది. ఆ అసుర ప్రవృత్తి పెరిగేటువంటి కర్మలను తగ్గించి సత్ప్రవర్తన, సద్మార్గము, సదాచారము, సత్కాలంలో చేసేటువంటి కర్మలను పెంపొందించడం ద్వారా ఏదైతే ఈ ఉపద్రవాలు ఉన్నాయో అవన్నీ ఉపశమనం అయ్యే అవకాశం ఉంటుంది. మరి సత్కర్మల్ని ఆచరించడానికి సత్కర్మ ఏంటి, సత్కాలము అంటే ఏంటో మనకు తెలియకపోయిన తర్వాత మనం చేసే ప్రతి ఒక్క కర్మ అది ఎదుటోడికి లాభమైనప్పుడు, అంటే అసురత్వానికి లాభమైనప్పుడు మన కర్మ ఫలము అది ఎప్పుడైనా కానీ నిరర్థకం అవుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించాల్సింది ఏంటిదంటే, జ్యోతిష మార్గం ద్వారా అలాంటి సత్కాలాల్ని మనం చూస్తూ దాన్ని మనము
ప్రవర్తన ఆ విధమైనటువంటి మార్గంలో చేయగలిగితే ఆ మార్గం ద్వారా మనకి అనుకూలమైనటువంటి ఫలితము వచ్చే అవకాశం ఉంటుంది అని మనవి చేస్తున్నాను.